వీక్లీ టెక్ న్యూస్ నెంబర్ 9 కి అందరికీ వెల్కమ్. సో నెక్స్ట్ వీక్ అయితే మనకు టెక్ న్యూస్ రాదు, ఏమనుకోవద్దు. ఇంటికి వెళ్తాను నేను, సంక్రాంతి కదా, ఆల్మోస్ట్ 6 months తర్వాత ఇంటికి వెళ్తాను. సో నెక్స్ట్ వీక్ నేను టెక్ న్యూస్ చేయలేకపోవచ్చు, బట్ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. అన్ని రికార్డ్ చేసి పెట్టేసి వెళ్తున్నాను, అన్ని స్కెడ్యూల్ కూడా చేశాను. HyperOS 3 గురించి చాలా మంది అడుగుతున్నారు, ఆ వీడియో వస్తుంది. ఇంకా iQ15 రివ్యూ కూడా వస్తుంది, లాంగ్ టర్మ్ రివ్యూ, 60 days యూస్ చేసిన తర్వాత ఎలా ఉంది అని. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, నేను స్కెడ్యూల్ చేసి పెట్టేసి అయితే వెళ్తాను. జస్ట్ టెక్ న్యూస్ అయితే రాదు అంతే. కానీ ఈ వీక్ మాత్రం మంచి మంచి టెక్ న్యూస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ లావా నుంచి. లావా కొత్త మొబైల్ తీసుకొస్తుంది. మీరు బ్యాక్ సైడ్ చూస్తే ఒక స్క్రీన్ పెట్టున్నారు, 2 కెమెరాస్ పెట్టున్నారు, అండ్ బాన్ టు షైన్ అని కూడా రాస్తున్నారు. నేను అనుకోవడం ఇది 20,000 లోపలే తీసుకురావచ్చు ఈ మొబైల్ ని. 20,000 లోపల వెనక స్క్రీన్ తో ఇప్పటివరకు మొబైల్స్ లేవు కదా, వీళ్ళు ఫస్ట్ టైం తీసుకురావచ్చు. ఇంతకుముందు లావా అగ్ని కూడా అలానే తీసుకొచ్చారు కదా 3 ని. సో 20,000 లోపల తీసుకురావడానికి ట్రై చేస్తారు అనిపిస్తుంది నాకు. అది ఏ మొబైల్, దాని నేమ్ ఏంటో ఇప్పటివరకు మనకు తెలియదు. వీళ్ళుగానే అనౌన్స్ చేస్తే మీకు మళ్ళీ నెక్స్ట్ టెక్ న్యూస్ లో చెప్తాను. నెక్స్ట్ చైనాలో iQ Z11 టర్బో రిలీజ్ అయింది. చూడడానికి మాత్రం చాలా బాగుంది మొబైల్. నాకు స్పెషల్ గా వెనక అసలు కెమెరా ఉంది కదా, అది చాలా బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్ యూనిక్ డిజైన్ అది. ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో రిలీజ్ చేశారు. సో ఈ ప్రస్తుతానికి చైనాలో రిలీజ్ అయింది, మన ఇండియాకి వస్తుందో లేదో కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ కానీ తీసుకొని వస్తే అక్కడ OnePlus 15R ఉంది కదా, దానికి కాంపిటీషన్ గా తీసుకురావచ్చు. నెక్స్ట్ మోటరోలా వాళ్ళు ఒక ఫోల్డ్ మొబైల్ తీసుకొస్తున్నారు. మీకు ఆ డిజైన్ చూడొచ్చు, సేమ్ డిజైన్. వీళ్ళు 10,000 రూపాయలు అదే డిజైన్ పెడతారు. ఇప్పుడు ఈ మోటరోలా మొబైల్ ₹1,00,000 పెడతారేమో, ఆ ₹1,00,000 కూడా అదే డిజైన్ పెడుతున్నారు. 50,000 అదే డిజైన్ ఉంటుంది. అసలు ఆ డిజైన్ ఏంటో కానీ వీళ్ళు అసలు చేంజ్ చేయట్లా. నువ్వు 10,000 పెట్టిన మొబైల్ కి ₹1,00,000 పెట్టిన మొబైల్ కి ఒకే డిజైన్ పెడితే ఎలా చెప్పండి. చూడాలి ఈ మొబైల్ ఇండియాలో తీసుకొస్తారో లేదో, గ్లోబల్ గా అయితే లాంచ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఒక వాచ్ కూడా తీసుకొస్తున్నారు మోటరోలా నుంచి. దీని గురించి పెద్దగా ఏం లీక్స్ రాలేదు. వాచ్ డిజైన్ కూడా చూడడానికి కొంచెం గూగుల్ వాచ్ టైప్ ఉంది. నెక్స్ట్ న్యూస్ AI+ నుంచి కూడా ఒక వాచ్ రిలీజ్ అవుతుంది, మాధవ్ సేత్ బ్రాండ్ ఇది. జస్ట్ వీళ్ళు కమింగ్ సూన్ అని చెప్పి తీసి చేస్తున్నారు దీన్ని. నెక్స్ట్ రిపబ్లిక్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు సేల్స్ గురించి. అమెజాన్ లో 16th January నుంచి స్టార్ట్ అవుతాయి, ఫ్లిప్కార్ట్ లో 17th January నుంచి స్టార్ట్ అవుతాయి. ఎర్లీ యాక్సెస్ మెంబర్ కి ఒక రోజు ముందే స్టార్ట్ అయిపోతాయి. ఆఫర్స్ అయితే ఉండొచ్చు, ఒక 4 months తర్వాత సేల్ పెడుతున్నారు కాబట్టి మంచి ఆఫర్స్ పెట్టచ్చు ఈసారి. నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఇంటికి వెళ్తున్నాను కదా, అక్కడ కొంచెం కష్టమే చేయడం. సో చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేను చేయలేకపోయినా కానీ మీకు ప్రతి ఒక్క డీల్ ఏదైతే ఆఫర్ లో ఉందో అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం యాక్టివ్ గా ఉండండి. ప్రతి ఒక్క ఆఫర్ నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ లోకి వెళ్ళి టెక్ విత్ యష్ సెర్చ్ చేయండి, మన ఛానల్ నేమ్తో వస్తుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీకు టెలిగ్రామ్ లేకపోయినా ఎవరన్నా చూసే వాళ్ళకి మీరు వాట్సాప్ ఉన్నా కానీ వాట్సాప్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో. సో దాని మీద క్లిక్ చేసి కూడా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంట్లో కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ బీహార్ లో జ్యువెలరీ షాప్స్ వాళ్ళందరూ ఒక రూల్ తీసుకొచ్చారు. కస్టమర్స్ ఎవరు హిజాబ్ వేసుకొని కానీ, బుర్కా వేసుకొని కానీ, మాస్కులు పెట్టుకొని, మగవాళ్ళు అయితే హెల్మెట్ పెట్టుకొని అసలు షాప్స్ లోకి ఎంటర్ అవ్వకూడదంట. అసలు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు, మీరు క్లియర్ గా చూడొచ్చు. దీనికి రీజన్ ఏంటంటే బీహార్ లో చాలా దొంగతనాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు రోడ్డునే లేపుకెళ్ళిపోయారు రోడ్డు వేస్తే. సో ఇలాంటివి చాలా ఉంటారు అక్కడ, ఆనిముత్యాలు అందరూ దొరుకుతుంటారు. షాప్స్ కి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది దొంగతనం చేసుకు వెళ్ళిపోతున్నారంట. వాళ్ళ ఫేస్ ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు వీళ్ళు, బొక్కాలు, మాస్కులు, హెల్మెట్లు ఇలాంటివి వేసుకొస్తే. సో దాని వల్ల బ్యాన్ చేశారంట వీళ్ళు. ఇక్కడ రిలీజియన్ అయితే తీసుకురావద్దని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. జస్ట్ మా సేఫ్టీ కోసం మేము బ్యాన్ చేసామని చెప్తున్నారు. నెక్స్ట్ డిసెంబర్ కార్ సేల్స్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ఫస్ట్ ప్లేస్ లో యాజ్ యూజువల్ మారుతి సుజుకి ఉంది. సెకండ్ ప్లేస్ లో మహేంద్ర వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత టాటా వాళ్ళు. ఇంకా లిస్ట్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి, ఏ కంపెనీ వాళ్ళు ఎన్ని కార్స్ అమ్మారని. నెక్స్ట్ అదే డిసెంబర్ లో మోస్ట్ సెల్లింగ్ కార్స్ విషయానికి వస్తే ఫస్ట్ 2 కార్స్ మారుతి నుంచే ఉన్నాయి. సుజుకి మారుతి బెలోనే ఒకటి, ఇంకోటి ఫ్రోనెక్స్ ఒకటి. దాని తర్వాత థర్డ్ ప్లేస్ లో టాటా నెక్సాన్ ఉంది. మిగతా లిస్ట్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు చూడండి. నెక్స్ట్ న్యూస్, మొన్న 8th రోజు వచ్చేటప్పటికి ఒప్పో రెనో 15 సిరీస్ లాంచ్ అయింది. మీరు టెక్ గురించి బాగా ఫాలో అయ్యాలంటే అవి ఆల్రెడీ తెలుసుంటాయి. ప్రైజెస్ కూడా భారీగా పెట్టారు. నేను స్పెసిఫికేషన్స్ అన్ని పక్కన పెట్టా చూడండి, రిలీజ్ అయినటువంటి. ఇవన్నీ చెప్పుకుంటా వెళ్తే ఈ రోజు సరిపోదు. సో ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ పెట్టారు అనిపించింది నాకు. ఇంకా మన ఛానల్లో రివ్యూ విషయానికి వస్తే ఇవన్నీ కొని చేయడం ఇంపాసిబుల్, అసలు అంత ప్రైజులు పెట్టి మన ఛానల్ ఉండే పరిస్థితికి. బట్ ఏదైనా ఒక్క మొబైల్ మాత్రం మన ఛానల్లో రివ్యూ వస్తుంది, ఒప్పో రెనో 15 సిరీస్ లో. మీకు ఏదైనా మొబైల్ స్పెషల్ గా రివ్యూ చేయాలి అనుకుంటే ఆ సిరీస్ లో మీరు కామెంట్ చేయండి, దాన్నే తీసుకొని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ న్యూస్, వందే భారత్ స్లీపర్ ట్రైన్ అయితే January 17th నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇప్పటి వరకు అన్ని సీటింగ్ వే ఉన్నాయి వందే భారత్ ట్రైన్స్ అన్ని, మనం కూర్చొని వెళ్ళగలం. ఈ January 17th నుంచి ఫస్ట్ ట్రైన్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ అయితే తీసుకొస్తున్నారు. డైరెక్ట్ గా పునుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఈ ట్రైన్ ఔరా నుంచి గౌహతి వరకు డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది. ఇదే ప్రస్తుతానికి ఫస్ట్ ట్రైన్. సో ఇంకా మిగతా స్టేట్స్ లో కూడా తీసుకురావచ్చు. నెక్స్ట్ న్యూస్, అసూస్ వాళ్ళు అయితే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. 2026 లో మేము మొబైల్సే రిలీజ్ చేయమని చెప్పి. వీళ్ళ సైడ్ నుంచి మామూలుగా వచ్చేది ఒకటే మొబైల్, అసూస్ ROG. అది కూడా ఇండియాలో రిలీజ్ చేయడం మానేసారు, ఓన్లీ గ్లోబల్ గానే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు 2026 లో ROG మొబైల్ కూడా రాదంట, గ్లోబల్ గా కూడా తీసుకురాము అని చెప్పారు. ప్రస్తుతానికైతే ఆపున్నారు.
నెక్స్ట్ ఐక్యూ నుంచి ఒక కొత్త మొబైల్ వస్తుంది, అల్ట్రా సిరీస్. ప్రస్తుతానికి ఇది చైనాలో లాంచ్ అవుతుంది. వీళ్ళు అనౌన్స్ చేశారంటే చైనాలో లాంచ్ చేస్తామని చెప్పి. iQOO 15 అల్ట్రా ఇది ఇండియాలో తీసుకొస్తారా అంటే చెప్పలేం. చైనా వరకే రిలీజ్ చేయొచ్చు. ఒకసారి అక్కడ చూసిన తర్వాత మన వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో చూసిన తర్వాత రిలీజ్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ న్యూస్, ఫ్లైట్స్ లో ట్రావెల్ చేసే వాళ్ళందరూ పవర్ బ్యాంక్స్ లో ఇంక నుంచి ఛార్జింగ్ పెట్టుకోకూడదంట. సో ఇది కొత్తగా తీసుకొచ్చింది, January 4th నుంచి ఇంప్లిమెంట్ చేశారు. మీరు ఫ్లైట్ లో ఉన్నప్పుడు పవర్ బ్యాంక్ యూజ్ చేసి మీ మొబైల్ ఛార్జ్ చేసుకోకూడదు అని చెప్పి కొత్తగా రూల్ తెచ్చారు. మీరు క్యారీ చేయొచ్చు, మామూలుగా మీరు ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే పవర్ బ్యాంక్స్ తీసుకెళ్లొచ్చు, కానీ మీరు ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు ఛార్జ్ అయితే చేసుకోకూడదు. మామూలుగా సీట్లకే వీళ్ళు ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చుంటారు, కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా స్లోగా ఛార్జింగ్ ఎక్కుతాయి. సో దానివల్ల చాలా మంది పవర్ బ్యాంక్స్ తో ఛార్జింగ్ పెట్టుకుంటారు తెచ్చుకున్న వాటితో. కొత్తగా తీసుకొచ్చిన రూల్ ప్రకారం మీరు ఫ్లైట్ లో ఉన్నప్పుడు ఇంకా పవర్ బ్యాంక్స్ తో మొబైల్ అయితే ఛార్జ్ చేయకూడదు. నెక్స్ట్ న్యూస్, జాగ్వార్ నుంచి వచ్చే కొత్త కార్ ఇలానే ఉంటదంట. మీకు తెలిసిందే, ఇంతకు ముందు జాగ్వార్ లోగోని ఇప్పుడు చేంజ్ చేసేశారు. చీతా లోగో అనేది సూపర్ కొనింది ఆ లోగో, దాన్ని వాళ్ళు చేంజ్ చేసి జస్ట్ జాగ్వార్ అని పెట్టారు. వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్, లగ్జరీ సెగ్మెంట్ కి వెళ్ళిపోయింది. ఓన్లీ ఎలక్ట్రిక్ కార్స్ మీదే. పెట్రోల్ ఇలాంటి కార్స్ తీసుకురావాలని కూడా వీళ్ళు అనుకోవట్లేదంట. ఓన్లీ ఎలక్ట్రిక్ కార్స్, దట్టు ఓన్లీ ప్రీమియం సెగ్మెంట్ లగ్జరీ కార్స్ తీసుకొద్దాం అనుకుంటారు. వీళ్ళు మామూలుగా స్పీడింగ్ ట్రాక్స్ మీద టెస్ట్ చేస్తా ఉన్నారు ఈ కార్ ని. డిజైన్ చూడడానికి అయితే ఇలా ఉంటది. సో ఈ కార్ ని కొనాలన్నా కొంచెం ఆస్తులు అమ్ముకోవాలి, ఎందుకంటే వీళ్ళు ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ కి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ వీళ్ళు రోల్స్ రాయల్స్ ఆ రేంజ్ లోకి వెళ్ళిపోతున్నారు. చూడాలి ఇంకా ఎలా ఉంటుందో అఫీషియల్ గా రిలీజ్ చేసినప్పుడు. నెక్స్ట్ న్యూస్, మీకు ఇంతకు ముందు టెక్ న్యూస్ లో చెప్పాను నేను, నెట్ఫ్లిక్స్ వాళ్ళు వార్నర్ బ్రోస్ ని అక్వైర్ చేస్తున్నారని చెప్పి. నేను అప్పుడే అన్నా కూడా వీళ్ళు అసలు థియేటర్స్ లో మూవీస్ ని రిలీజ్ చేస్తారో లేకపోతే డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లోనే పెట్టేస్తారో అని. దీనికి ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది నెట్ఫ్లిక్స్. 17 days మాత్రమే థియేటర్స్ లో ఉంచుతారంట, అది ఏ మూవీ అయినా కానీ. 17 days తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేస్తారంట నెట్ఫ్లిక్స్ లోకి. సో ఇంకా వార్నర్ బ్రోస్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి మూవీ జస్ట్ 17 days మాత్రమే థియేటర్ లో ఉంటది ఎక్స్క్లూజివ్ గా. దాని తర్వాత మీరు నెట్ఫ్లిక్స్ లో కూడా చూడొచ్చు. చాలా త్వరగా తీసుకొచ్చేస్తారు వీళ్ళు, జస్ట్ 17 days అంతే. కొన్ని మూవీస్ లైఫ్ స్పాన్ ఎప్పటికో ఉంటది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రాకపోతే మనం వెయిట్ చేసి చూస్తాం, అది ఎన్ని రోజులైనా చూస్తాం. ఇప్పుడు F1 మూవీ ఉంది, ఇప్పటికీ థియేటర్స్ లో రన్ అవుతుంది. సో అలాంటి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది బిగ్ బడ్జెట్ మూవీస్ కి, మంచి ఎక్స్పీరియన్స్ మూవీస్ కి. వీళ్ళు దాన్ని ఓటీటీలో 17 days లో తీసుకొచ్చేస్తే అది థియేటర్ లో ఉన్నా కానీ ఓటీటీలో ఉంది కదా అని చెప్పి ఓటీటీలో చేస్తాం మనం. ఇంకా మనం ఏం చేయలేం, వాళ్ళు వార్నర్ బ్రోస్ ని కొనేశారు, ఇంకా వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ ఇంకా థియేటర్ రిలీజ్ విషయానికి వస్తే రాజాసాబ్ రిలీజ్ అయిపోయింది. ఎలా ఉంది అసలు, మీకేమనిపించింది చెప్పండి, చూడాలో లేదో. ఇంకా సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడైనా చూస్తా బాగుంది అంటే మీరు చెప్పండి. అంతే ఈ వీక్ టెక్ న్యూస్. అండ్ నేను సేల్స్ కోసం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, చేయలేకపోయినా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి డీల్ పోస్ట్ చేస్తాను నేను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు, దాని లింక్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వీక్ అయితే టెక్ న్యూస్ రాదు, కానీ మీకు వీడియోస్ అన్ని వస్తాయి. నేను అన్ని ఆల్రెడీ రికార్డ్ చేసి వెళ్తున్నాను, ప్రతి ఒక్కటి షెడ్యూల్ చేసి వెళ్తున్నాను, మీకు అన్ని వస్తాయి. అంతే మరి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని కూడా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో సైడ్ కి డ్రాగ్ చేస్తే హైప్ పాయింట్స్ అని ఉంటాయి, వాటిని క్లిక్ చేసి ఇచ్చారనుకోండి, మీరు షేర్ చేయకపోయినా ఆటోమేటిక్ గా కొంతమందికి రీచ్ అవుతుంది. సో అదొక హెల్ప్ చేయండి ప్రతి వీడియోకి. మీకోసం ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వెళ్దాం. అంటిల్ దెన్